మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ నెల 6వ తేదీన రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు భేటీ కానున్నారు. భేటీని ప్రతిపాదిస్తూ ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. విభజన సమస్యల పరిష్కారం కోసం చర్చిద్దామని బాబు కోరగా సానుకూలంగా స్పందించారు రేవంత్. చర్చల ప్రతిపాదనను ఆహ్వానిస్తూ ఈ మేరకు చంద్రబాబుకు రేవంత్ లేఖ రాశారు. ఈ నెల 6న హైదరాబాద్లోనే ప్రజాభవన్ వేదికగా ఈ భేటీ జరగనుంది. విభజన సమస్యలను కలిసి పరిష్కరించుకుందాం, తెలుగు రాష్ట్రాల పరస్పర సహకారానికి ముఖాముఖి చర్చలు అవసరం, మీ అభిప్రాయంతో పూర్తిగా ఏకీభవిస్తున్నా మా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల తరపున చంద్రబాబును ఆహ్వానిస్తున్నామని రేవంత్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో విజయం సాధించిన కూటమి ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు సీఎం రేవంత్. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి 10 ఏళ్లవుతుంది. విభజన చట్టం అమల్లో భాగంగా ఉత్పన్నమైన సమస్యలపై పలు దఫాలుగా చర్చలు జరిగినా పరిష్కారానికి నోచుకోలేదు. రెండు రాష్ట్రాలు షేర్ చేసుకోవాల్సిన ఉమ్మడి ఆస్తులు, తెలంగాణ స్వాధీనం చేసుకోవాల్సిన ఆస్తులపైన ఇప్పటికే మంత్రులు సీఎం రేవంత్ దృష్టికి తీసుకువచ్చారని సమాచారం. రోడ్లు, భవనాల శాఖకు సంబంధించి ఏపీ ఆధీనంలో ఉన్న ఆస్తులను స్వాధీనం చేసుకోవడంతో పాటు ముఖ్యంగా భద్రాచలం విలీన గ్రామ పంచాయతీలపై చొరవ తీసుకోవాలని సీఎం రేవంత్ కు పలు సూచనలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర విభజన జరిగిన కొత్తలో పోలవరం కోసం ఏపీలో విలీనం చేసిన 7 మండలాలను తిరిగి తెలంగాణకు ఇచ్చేలా చంద్రబాబుతో చర్చలు జరపాలని ప్రతిపక్ష నేతలు సూచిస్తున్నారు. ఏపీలో విలీనమైన ఎటపాక, గుండాల, పురుషోత్తమపట్నం, కన్నాయిగూడెం, పిచుకలపాడు గ్రామ పంచాయతీలను భద్రాచలంలో కలిపేలా చూడాలని సీఎం రేవంత్ కు సూచనలు అందాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీలో 7 మండలాలు విలీనమయ్యాయి. భద్రాచలం పట్టణం మినహా మిగతా గ్రామాలు ఏపీలో విలీనం కావడంతో శ్రీరాముడు కొలువైన రామాలయంతో టెంపుల్ టౌన్ భద్రాచలంలో పలు సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో విలీన మండలాలపై చర్చల్లో ఫోకస్ చేసే వీలుంది. అలాగే రాష్ట్ర విభజన నేపథ్యంలో అటు ఏపీకి చెందాల్సిన వనరులు, ఆస్తులు, ఆర్థిక లెక్కలు కూడా చర్చకు రానున్నాయి. ఇరు రాష్ట్రాల మధ్య లెక్క తేలని ఆస్తులు, అప్పుల భారంతో పాటు పలు అంశాలపై ఇద్దరు సీఎంలు చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ అన్ని శాఖల అధికారులతో భేటీ అయ్యారు. ఇద్దరు సీఎంల భేటీలో ఇరు రాష్ట్రాల ఫైనాన్స్, రెవెన్యూ అధికారులు కూడా పాల్గొనే అవకాశాలున్నాయి. ఈ భేటీలో విభజన చట్టంలోని 9, 10 షెడ్యూల్లోని అంశాలపై ఫోకస్ చేయనున్నారు. సీలేరు పవర్ ప్రాజెక్టు ఏపీలోకి వెళ్లింది, దీనిపై కూడా చర్చ సాగనుంది. హైదరాబాద్లోని ఆర్టీసీ ఆస్తుల పంపకం జరగలేదనేది ఏపీ వాదనగా వినిపిస్తోంది. ఇటు ఆర్టీసీ కళ్యాణ మండపం తమకు కేటాయించాలని ఏపీ అడుగుతుంది. లేక్ వ్యూ గెస్ట్ హౌస్, మాసప్ ట్యాంక్ లోనే సిహెచ్ఈ బిల్డింగ్, ఆదర్శ్ నగర్ లోనే హెరిటేజ్ బిల్డింగ్, కోటిలోనే వైద్య విధాన పరిషత్తో పాటు ఫార్మసీ కౌన్సిల్, రెడ్ హిల్స్ లోనే సెరికల్చర్, హార్టికల్చర్ భవనాలలో కూడా ఏపీ వాటా కోరుతుంది. అయితే ఈ బిల్డింగ్స్ పై ఏపీకి ఎలాంటి వాటా లేదనేది తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. ఇక కృష్ణా నది జలాలపై అనేక వివాదాలున్నాయి. ఈ అంశాలపై కూడా చర్చ కొనసాగనుంది. విజయ డైరీ, ఉన్నత విద్యా మండలి విషయాలతో కూడా అపరిష్కృత సమస్యలున్నాయి. మొత్తంగా ఇద్దరు సీఎంల భేటీ తూతూ మంత్రంగా కాకుండా సమగ్ర చర్చ జరిపే విధంగా రూపొందినట్టు తెలుస్తోంది. ఇక ఇద్దరు తెలుగు రాష్ట్రాల భేటీపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. విభజన సమస్యలు, చిక్కులను శాంతియుత వాతావరణంలో చర్చించుకొని పరిష్కారానికి ముందడుగు వేయడాన్ని స్వాగతిస్తున్నారు ఇరు రాష్ట్రాల మేధావులు. విభజన సమస్యలు, చిక్కులు ఎంత మేర పరిష్కారానికి నోచుకుంటాయో అనేది చర్చల అనంతరం తేలనుంది.